ఎవ్రీవన్, ఈరోజైతే గులాబ్ జామున్ చేశారు మా అత్తమ్మ. మేము ఆఫీస్ నుంచి వచ్చేలోపు గేట్ దగ్గరికి స్మెల్ వచ్చేసింది. ఏం చేస్తున్నారా అని వచ్చి చూస్తే గులాబ్ జామున్ ప్రిపేర్ చేశారు. సో దీని ప్రాసెస్ చూస్తే ఫస్ట్ నార్మల్గా అందరూ చక్కెర పాకం పట్టేసుకుంటారు కదా, అలాగే చక్కెర పాకం అయితే పెట్టేశారు ఒక స్టవ్ పైన. ఇంకో స్టవ్ పైన ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనిచ్చారు. తర్వాత తను ముందే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేసారనమాట. మొత్తం కూడా పాలు వేసి ఆ పౌడర్ అంతా కూడా మిక్స్ చేశారు. ఓన్లీ పాలతో మాత్రమే చేశారు. చాలా స్మూత్గా వచ్చాయి. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక్కొక్కటిగా వదులుకున్నారు. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది, దాంట్లో వేసేసుకున్నారు. ఆ గులాబ్ జామున్ అన్నీ కూడా లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పుతూ ఉండాలి. ఇక్కడైతే గులాబ్ జామున్ వేశారు. అవన్నీ సిమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మొత్తానికి మాడిపోయి వచ్చేస్తాయి. కాబట్టి సిమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వస్తున్నప్పుడు అటు ఇటు తిప్పుతూ ఉండాలి వాటన్నిటిని. నార్మల్ గోల్డెన్ కలర్ మొత్తం రౌండ్గా వచ్చేసిన తర్వాత వాటిని తీసేసి సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే గులాబ్ జామున్ అన్నిటి కూడా మెయిన్ ఏంటి అంటే సిమ్లో పెట్టే వాటన్నిటిని ఫ్రై చేసుకోవాలి, స్లోగా అయినా పర్లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. మాడిపోకుండా మెయిన్ జాగ్రత్త తీసుకోవాలి. సో ఒక సైడ్ అయితే చక్కెర పాకం అవుతుంది కదా, దాంట్లో అయితే ఇలాచి దంచి ఇలాచిలో యాడ్ చేశారు. చక్కెర పాకం కూడా చాలా చిక్కగా రావాలి, లిక్విడ్ వాటర్ లాగా ఉండకుండా. సో ఇక్కడ ఫ్రై అయిపోయిన గులాబ్ జామున్ అయితే తీసి సైడ్కి పెట్టేసుకున్నాము. ఇక్కడ చక్కెర పాకం గులాబ్ జామున్ రెడీ అయిపోయి ఫస్ట్ అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ ఒక బౌల్లోకి తీసుకున్నాము. దాంట్లో ఇప్పుడు మనకు చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఆ చక్కెర పాకం కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. చక్కెర పాకం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes అయితే ఆ చక్కెర పాకం అంతా కూడా గులాబ్ జామున్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తర్వాత మనకి గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.